హీట్ ఎక్కిన పాలిటిక్స్. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు గాదే వెంకటేశ్వరరావు గారు, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్. మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా జూపూడి ప్రభాకర్ గారు, మాజీ శాసనమండలి సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వారు కూడా మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా వీరంగి గురుమూర్తి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు, వారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. ఇక పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. రైట్, ముందు మనతోటి జూపూడి ప్రభాకర్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ, వైకాపా సీనియర్ నేత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జూపూడి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. వినపడుతుందా? యా, వినిపిస్తుంది జూపూడి గారు. నాకు మీ వీడియో రావట్లేదు, చూడండి ఒకసారి. యా, మీరు కంటిన్యూ చేయండి, మీకు కనిపించదు. మీరు కంటిన్యూ చేయండి జూపూడి గారు. కనిపించదా మనకి? యా, ఎందుకు కనిపించదు? ప్రస్తుతానికి మీరు కంటిన్యూ చేయండి జూపూడి గారు. ఓకే. ఒకసారి మీ ఫ్రేమ్ కొంచెం రైట్ సైడ్ మీ ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకోండి సార్. ఓకే, మిడిల్ పెట్టుకోండి. ఓకే సార్. అంటే ఇప్పుడు నా వీడియో కనపడదు అని అన్నారు చూడండి మీరు. మొత్తం అంటే ఇది కూడా కూటమి ప్రభుత్వం లాగానే ఉందా? అట్లే ఉండదు, అర్థం కాదు కదా. యాజ్ గా మీరు ఏది మాట్లాడితే అది ఎక్కడ కూడా ఫిల్టర్ లేకుండా అవకాశం ఉన్నంత వరకు దీన్ని పబ్లిక్ డొమైన్ లో ప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, బ్రహ్మనాయుడు గారు గుడ్ మార్నింగ్. అంటే లైన్ లో ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి పెద్దలందరూ కూడా, పురుషోత్తం రెడ్డి గారు కానీ, తర్వాత మా గాదన్న, తర్వాత గురుప్రసాద్ గారు అనుకుంటాను, మీకు అందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. రాష్ట్ర రాజకీయాల గురించి బ్రహ్మనాయుడు గారు మీరు చిన్న చక్కని ఒక ఉపోద్ఘాతాన్ని, ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, అంటే గాలికి వదిలేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఎలా సాగుతూ ఉంది, ఎవరెవరు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు, అసలు ఏం మాట్లాడాలి అనే దాని మీద చాలా చక్కగా మాట్లాడారు. దీన్ని కొంచెం నేను యాడెడ్ ఫ్లేవర్గా కొంచెం ఒక 2-3 అంశాలను మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. రాష్ట్రంలో ప్రభుత్వం నిజంగా ఉందా లేదా, లేకపోతే గాలిలో విహరిస్తూ ఉందా? గాలిలో విహరిస్తుందంటే, గాలి అంటే నేను అనేది ఏదో గాలి కబుర్లు ఇట్లా కాదు, తిరుగుతూ ఉన్నారు బాగా బ్రహ్మాండంగా, చాలా స్పీడ్గా, అసలు ఒక చోట కూర్చోకుండా తిరుగుతూ ఉన్నారు. ఎవరు? ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానీ, వీళ్ళిద్దరే కదా మెయిన్. మిగతా వాళ్ళు పెద్ద పాపం బీజేపీ వాళ్ళ గురించి పెద్దగా మనం, ఈ కూటమిలో వాళ్ళు కూడా ఉన్నారనేది మనం అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు మనం కావాలని మాట్లాడుకుంటే తప్ప మిగతా ఉండకపోవచ్చు. మనం చర్చల్లో ఇంట్రడ్యూస్ చేస్తే తప్ప లేదంటారా మీరు అనేది? అదే కనపట్లేదు, ఎక్కడ కనపట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంపాక్ట్, వాళ్ళ రోల్ అనేది దేశవ్యాప్తంగా కనపడుతుంది, కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమిలో అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ రోల్ ఏంటో కనపడుతుంది. అంటే అది కూడా ఎవరికన్నా బాడీకి ఇచ్చేసి వెళ్ళిపోయారేమో తెలీదు. సో ఉన్న నేపథ్యంలో ప్రధానంగా కనపడుతున్నది ఈ కూటమిలో వీళ్ళిద్దరు కూడా డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్కి, మీరు ఇందాక ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడారు బ్రహ్మనాయుడు గారు, ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్కి వ్యతిరేకంగా వీళ్ళిద్దరూ పరిపాలిస్తూ వాళ్ళ అవసరాల కొద్దీ అడ్జస్ట్ అయిపోయి ఉన్నటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కనపడుతుంది. అది పరిపాలన అంటామా, లేకపోతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా వాళ్ళు నడుపుకుంటున్నారో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఎందుకంటే తన శాఖను గురించి తను మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారు ఎందుకో చాలా తక్కువగానే మాట్లాడుతున్నాడు. తన శాఖ, తనకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి పంచాయతీరాజ్ అండ్ ఎన్విరాన్మెంటల్, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నట్టుగా నేనైతే వినలేదు. ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ, వీటన్నిటిని చాలా తక్కువగా అప్పుడప్పుడు ఏదో చిన్న విజిట్ లాగా చేస్తున్నాడు. పంచాయతీరాజు ఎవరికో అప్పచెప్పినట్టున్నాడు, ఆయన కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు, ఎవరో చేస్తున్నట్టున్నారు దాన్ని. చూద్దాం, దానిలో కొంతమంది ఒకరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు కనబడుతూ ఉన్నారు. తర్వాత నాకు తెలిసి డిజిటల్ సిగ్నేచర్స్ ఈయన తరపున ఎవరో ఒక సిన్సియర్ ఆఫీసర్ ఎవరో ఉన్నారట, ఆయన పెడతారట. బట్ హీ హాస్ బీన్ ఫోకస్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆన్ అదర్స్ డిపార్ట్మెంట్. ఎవరైతే ఈ రాష్ట్రంలో అతనికి అవసరమైనప్పుడు
ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆయన హద్దులు దాటి ఎల్లలు దాటి తను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న విధానాన్ని 2-3 ఎగ్జాంపుల్స్లో మీ దగ్గర మీకు ఇచ్చేసి నేను మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి కాబట్టి మీరు ఇందాక అసలు లేదు ప్రభుత్వం లేదు ఉందా లేకపోతే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఉంటే ఎమ్మెల్యేలకి డెవలప్మెంట్ చేయడం కోసం అసలు ఎమ్మెల్యే అనే ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్కి ఒక దాన్ని మనం ఏమిటంటే డెఫినేషన్ మారిపోయింది. ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సీనియర్స్ కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యేకి విధులేంటి విధానాలేంటి హౌ దిస్ ఫెలో హ్యాస్ బిన్ దిస్ ఫెలో ఇన్ ద సెన్స్ గౌరవంతో హ్యాస్ బిన్ ఎలక్ట్ అయిన తర్వాత ఏం చేయాలి ఏం చేస్తున్నాడు ఇది ఆ ఆ పార్టీలకి అది ఇంట్లో మా పార్టీ కూడా కావచ్చు. నేను ఇక్కడ ఎక్సెప్షన్ నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదు మా వాళ్ళంతా కూడా ప్రత్యేకమైన మనుషులు అని కూడా నేను చెప్పదలుచుకోలేదు. ఉండాల్సినటువంటి ఎమ్మెల్యే ఎలా ఉన్నాడు ఇది ఈరోజు ఒక ప్రశ్న. మంత్రులు ఎలా ఉన్నారు ప్రభుత్వం ఎలా ఉంది ఈ మూడింటిని మాట్లాడుకుంటే సరిపోతుంది. మీరు ఎమ్మెల్యేల గురించి చెప్పారు కాబట్టి నేను దాని జోలికి వెళ్ళను. బట్ ఎమ్మెల్యేకి డెఫినేషన్ ఏమన్నా మీరు చెప్పగలిగితే నేను మన మాట్లాడుకునే క్రమంలో మిగతా ముగ్గురు కూడా ఏమైనా చెప్పగలిగితే అంటే అతని విధులేంటి విధానాలేంటి అతని పవర్స్ ఏంటి. ఈరోజు న్యాచురల్ రిసోర్సెస్ ఆ నియోజకవర్గంలో ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో కాస్త కూస్తా ఉంటాయి. ఏది లేకపోయినా మట్టి ఉంటుంది అక్కడ. అవును, మట్టి ఇసుక వదిలేద్దాం చోట్ల ఉంటుంది కొన్ని చోట్ల ఉండదు. మట్టి ఉంటుంది మనుషులు ఉంటారండి. అవును, వీళ్ళు ఏం చేస్తున్నారు మట్టి మొత్తం ఇసుకుంటే ఇసుక అమ్మేస్తారు, మిగతా మినరల్స్ ఉంటే మినరల్స్ అమ్మేస్తారు, అడుగులు ఉంటే అడుగులు అమ్మేస్తారు, మట్టి ఉంటే మట్టి అమ్మేస్తారు. అక్కడ మనుషులు మొత్తం మాత్రమే వీళ్ళు అమ్మటానికి ఎవడు కొనేవాళ్ళు లేడు కాబట్టి వీరుగా వదిలేసినట్టు. అంటే రానున్న రోజుల్లో మనుషుల అవయవాలు కూడా అమ్ముతారు అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారా మీరు? నేను లోతుల్లోకి వెళ్ళట్లేదు సార్. మీరు అవయవాలు అంటే కిడ్నీలు అమ్ముతారా లేకపోతే లివర్ అమ్ముతారా ఈ నేను చెప్పట్లే పేగులు అమ్ముతారా ఇవన్నీ మీరు అంటున్నారు. మీరు అవయవాలు అంటే ఏం చేస్తారు? మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తామంటే మొన్న ఎవరో కోస్తే 3 ఊర్లు సరిపోతారు అని ఒకరంటే, నన్ను కోస్తారట మటన్ కొడతారట నన్ను అమ్ముతారట నా అవయవాలు ఏమైనా మాట్లాడితే వాటి రక్షణ లేదా అని వాళ్ళు ఏదో మాట్లాడుకున్నాను. నేను అది మాట్లాడటం లేదు. మీరు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అది మీరు మాట్లాడండి. రాబోయే కాలంలో ఎమ్మెల్యేలు మనుషుల్ని ఏ విధంగా అవయవాలతో అమ్ముతారనేది బ్రహ్మనాయుడు గారి ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు అది. అయితే మనుషుల్ని అమ్ముతారా లేదా అమ్మచ్చా లేదా మనుషులు అమ్మటానికి సిద్ధంగా మనుషులు కూడా ఉన్నారా లేకపోతే ఏం చేస్తారు? వచ్చింది కదా మనుషులను కూడా తీసేసి ఆ బొమ్మలు పెట్టేసి మనుషుల మాటలు కూడా తీసేసి ఆ బొమ్మలు పెట్టేసి వాళ్ళు ఏమైనా చేసుకుంటారా ఇవన్నీ చూద్దాం మనం. అయితే ది డెఫినేషన్ ఫర్ ఎమ్మెల్యే అండ్ రూల్స్ ది పవర్స్ ఎంపవర్ టు ది ఎమ్మెల్యే ఇది ఎవరైనా చెప్పగలిగితే నేను వినాలని ఉంది. నంబర్ 1. నంబర్ 2 ఈ ఎమ్మెల్యేలకు అధిపతిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకుడు ఎక్కడి దాకా వెళ్తాడు, ఏం మాట్లాడతాడు, ఏం చేస్తున్నాడు. సో దీన్ని మాత్రమే నేను మీ ముందు అదే కదా మీరు ఇందాక దాకా మాట్లాడింది అదే కదా. ఎక్కడ దాకా ఇప్పుడు ఎలా ఉన్నారంటే సార్ ఎవరండి ఈ ఎమ్మెల్యేకి అసలు నియోజకవర్గంలో సర్వం తానే అతని మాట లేకుండా ఏమీ జరగదు అనే పవర్స్ ఎవడిచ్చాడు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే రిప్రజెంటేటివ్ హీ ఈస్ దేర్ ఓన్లీ ఆ డెమోక్రటిక్ ప్లాట్ఫామ్లో ఒక అసెంబ్లీ అయితే లేకపోతే అతను ఏమన్నా జిల్లాలో ఒక మీటింగ్ పిలిస్తే లేకపోతే ఏదైనా ఒక రిప్రజెంటేటివ్ వెళ్తే దే ఆర్ దేర్ ఓన్లీ టు ప్రిపేర్ ది పాలసీస్. జూపుడు గారు ఎమ్మెల్యే ఒక నిమిషం జూపుడు గారు ఎమ్మెల్యే ఆర్డర్ లేకుండా ఎమ్మెల్యే అంగీకారం లేకుండా ఒక కానిస్టేబుల్ కూడా ఆ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లో పనిచేసే పరిస్థితి లేదు. స్కూల్ టీచర్లు కానీ రెవెన్యూ ఆఫీసర్లు కానీ ఆఖరికి చెత్త ఎత్తేటువంటి మున్సిపాలిటీలు చెత్త ఎత్తేటువంటి ఎంప్లాయీస్ సైతం కూడా ఎమ్మెల్యేకి నచ్చకపోతే అక్కడి నుంచి ఉద్యోగం నుంచి వెళ్ళిపోవస్తుంది. ఇది ఈరోజు జరుగుతుంది. ఈరోజు కాదు, గతంలో జరిగింది ఇదే, ఇప్పుడు జరుగుతుంది ఇదే, రేపు కూడా ఇదే జరిగింది అనేటువంటి ఒక ఆందోళన. మీలాంటి వాళ్ళు దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని నేను డెఫినేషన్ కోసం అడుగుతా ఉన్నాను. నేను E=mc² అని ఐన్స్టీన్ ఒక సిద్ధాంతాన్ని చెప్పాడండి. E=mc². ఏంటిదంటే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు లేదా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది పెద్ద సిద్ధాంతం. ఆయన ఒకటి ప్రతిపాదిస్తాడు, లేదు భూమి మాత్రమే సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉందంటే భూమి తిరిగితే మన బిల్డింగ్లు ఎట్లుంటాయి, మన చెట్లు ఎట్లుంటాయి, మన ఆవులు ఇక్కడ ఎందుకుంటాయి,
మన పొలాలు ఏడంతా అవి పడిపోవా, అటు ఇటు వంగవా అని అడిగారు. లేదు లేదు, అది అట్లానే ఉంటుంది, మనకు కనపడినటువంటి రెవల్యూషన్లో ఉంటుంది అది. ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చెప్పాల్సిన అవసరం ఉందంటే, లేదు లేదు, సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడు, భూమి అక్కడే ఉంటుంది అనేది సిద్ధాంతం వస్తే. ఐన్స్టీన్ ఏమన్నాడు చెప్పనా రమణాడి గారు? యా. వాళ్ళందరూ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ సైంటిస్టుల కాన్ఫరెన్స్ జరిగితే ఈయన సిగరెట్ వెలిగించి కూర్చొని, ఏవయ్యా నువ్వేదో భూమి తిరుగుతున్నావు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, థియరీని ప్రూవ్ చేయమంటే ఆయన కూర్చొని సిగరెట్ తాగుతూ యూ డిస్ప్రూవ్ ఇట్ అన్నాడు. ముందు మీరు అది నేను చెప్పింది కాదని డిస్ప్రూవ్ చేయండి, తర్వాత నేను మాట్లాడుతున్నాను. అందరూ తల్ల పట్టుకొని తన్నుకొని చచ్చి డిస్ప్రూవ్ చేయలేక వాడు చెప్పిందే కరెక్ట్ అని వెళ్ళిపోయారు. ఈరోజు మీరు అన్నారు చూడండి. అయితే నాకు ఒక క్లారిటీ కావాలి జూపుడు గారు, ఎందుకంటే మీరు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు కాబట్టి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు నిన్న, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి తిట్టిస్తున్నారు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అని. దాని గురించి ఏం చెప్తారు మీరు? అంటే ఆ విధంగా చేస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? సీఎం గారు ఎందుకు మాట అన్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడుతుంటేనే వాటిని ఎదుర్కోవటం మాకు చేత కావట్లా. మేము ఇది కాక మళ్ళీ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని తిట్టిస్తామా? జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం అదే. 10 మందికి డబ్బులు ఇచ్చి మీరు తిట్టండియా, నేను తిట్టలేకపోతున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరా? లేకపోతే మాట్లాడటానికి, లేకపోతే ప్రజా సమస్యలు లేవా, లేకపోతే మాకు భాష రాదా, లేకపోతే మేము సమస్యలు కాకుండా ప్రత్యేకంగా వేరే వాళ్ళని తిట్టడానికి ఉండాల్సిన అవసరం ఉంటుందా? అది చేసే పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇంకొకళ్ళ మీద వేస్తారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తను అన్నది ఉన్నది మాత్రమే చెప్తున్నాడు కానీ కొత్తవి తీసుకొచ్చి గందరగోళంగా జనాల్ని నమ్మించడం కోసం చేసే పని అయితే ఆయన 2014లో గెలవాలి, మొన్న 24 కూడా గెలవాలి కదా. మీరు అన్ని అబద్ధాలు చెప్పడానికి తయారైతే ఈ కొన్ని కుదరవు, ఈ చేయడానికి వీల్లేదని 2014లో మాయ మాటలు చెప్పలేక కదా జగన్మోహన్ రెడ్డి గారు వెనకబడిపోయింది 2014లో. లేకపోతే ఆ రోజు ప్రజలు ఇచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటి? రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుగుబాటు చేసి సొంత పార్టీగా ఎన్నికల్లో వస్తే 18 ఎమ్మెల్యేలు నీకు బై ఎలక్షన్లో గెలిస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో కొన్ని ప్రామిసెస్ అనవసరమైన చేయలేకే కదా వెనక్కి వెళ్ళిపోయింది. అబద్ధాలు చెప్పలేక, చేయలేనివి చేయలేక వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళగా మొత్తం ఇచ్చేస్తాను, జగన్ ఇచ్చింది ఇస్తాను, నేను ఇచ్చింది ఇస్తాను, మొత్తం సంపద మీరే సృష్టించొద్దు నేనే సృష్టిస్తాను అని చెప్పి అబద్ధాలు అవి రాకే కదా జగన్మోహన్ రెడ్డి గారు. సో అయితే చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలను పూర్తి ఖండిస్తున్నారు మీరు? ఖండియటమే కాదు, మీరు అంటే కత్తిగా సాము ఏముంటాయి కదా, ఎన్ని ఇస్తే వాటిని ముక్కలుగా చేసి ఎన్ని తప్పు అని చెప్తాం. ఖండాలు ఖండిస్తున్నారు అయితే? తప్పు అని చెప్తాం. రైట్ 1 by 1 మాట్లాడతాం సార్.